ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు, శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్, వీటన్నిటిలో కలిసి ఉన్న వేవేల కుటుంబములను బట్టి నేను ప్రభుకు స్తుతి చెల్లిస్తున్నాను. యేసు దర్శించుచున్నాడు పరిచర్య కుటుంబములో మీరును మాతో కలిసి నిలబడినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినమందు మిమ్మలను దర్శించడం, కలుసుకోవడం దేవుని కృపయే. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము లేదంటే ఈ షార్ట్ మెసేజ్ ఈ దినమంతా మీకు బలముగా ఉంటుంది అనుటలో అనుమానము లేదు. ఈ దినమునకు సంబంధించిన వాక్యం ఏమిటి తెలుసా? కొలొస్సీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువులో జ్ఞానము, బుద్ధి అనే సర్వసంపదలన్నీ ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆత్మదేవుడుగా ఇప్పుడు మీలో నాలో నివసించుచున్నాడు. అలాగైతే దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానమును ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు, విజయమును అనుగ్రహించు దేవుడు. మీరు జ్ఞానము గలవారుగా జీవించేటప్పుడు ఈ దినము మీకు విజయ దినముగా మారబోతుంది. యాకోబు 3:17 పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, పక్షపాతము లేనిది. అది పరలోకపు జ్ఞానం. ఈరోజు ప్రభువే మీ చేతి ప్రయాసములను దేవుడు ఆశీర్వదించి మహా గొప్ప విజయమును ప్రభు ఖచ్చితముగా ఇవ్వబోతున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో వెర్రి వారిని ఎన్నుకుంటున్నాడు కదా. ఈ భూమి మీద మీరు ఒక సాధారణమైన మనుషుల వలె, ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వారుగా ఉండవచ్చు. అయినప్పటికీ ప్రియులారా, దేవుని యొక్క అభిషేకం మీరు పొందుకున్నారు. ఆ అభిషేకమును మీరు మోసుకొని వెళ్ళుచున్నారు. కనుక ఈ దినము విజయపు దినము. ఈ దినం విజయమును అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి చేత ఈరోజు సమస్త విషయములలో జ్ఞానముతో, వివేకముతో మీరు చేయబోతున్నారు అనుటలో ఏమాత్రం అనుమానము లేదు. నాకు జ్ఞానము లేదే, తెలివి లేదే, నేను ఎలాగిది చెయ్యాలి అని మీరు చింతించనక్కర్లేదు, భయపడవలసిన అవసరత లేదు. ఆమేన్. నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయుటకు నాకు శక్తి ఉంది. ప్రార్థించుదామా? ఆయన యందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అవి మీలో ఉన్నాయి. మీరు విశ్వసించండి. ఆ జ్ఞానము, బుద్ధి, సర్వ సంపద మీ జీవితంలో అద్భుతములను తెస్తుంది. ప్రార్థించుదామా అందరము కలిసి? మంచి తండ్రి, యేసు నామములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినం మీ బిడ్డలకు సమస్త ఆశీర్వాదములను, ఐశ్వర్యములను, ఘనతను అనుగ్రహించండి. ప్రత్యేకముగా మీ బిడ్డలు ఈ దినమందు ఈ కార్యమును నేను ఎలాగూ చెయ్యాలి, దీన్ని ఎలాగూ చేసి ముగించాలి, ఈ దినం ఎలాగూ ఉంటుందో అని కలత చెందినట్లయితే వారికి మీరు ఒక గొప్ప విజయమును, సమాధానమిచ్చి మీ బిడ్డలను సంతోషపరిచి కాపాడండి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ప్రతి విధమైన ఓటములు జయములుగా మార్చే దేవుని యొక్క జ్ఞానం మీ బిడ్డలలో వెల్లడవునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రియులారా, ప్రభునందు ధైర్యంగా ఉండండి. విజయమును అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో పాటు కలిసి ప్రయాణము చేయబోతున్నాడు. దయచేసి ఈ క్లుప్త సందేశం అనేకులకు షేర్ చేయడం మీరు మరచిపోవద్దు. ఖచ్చితముగా సహాయము చేయాలని కోరుచున్నాను. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.